ధ్యానించుకుందాం. ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో నిలిచిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక శుభాలు మరొక పర్యాయం తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు జీవగ్రంథంలో దేవునిలో ఆనందించటాన్ని గురించి, దేవునిలో నూతన బలాన్ని పొందుకోవటం గురించి కొన్ని మాటలు మనం నేర్చుకోబోతున్నాం. సాధారణంగా దేవుని లేఖనాలు అర్థం చేసుకోవటం అంటే చాలాసార్లు కష్టతరంగా ఉంటుంది. పూర్తిగా అర్థం చేసుకోకపోతే అర్థం కాదు. ఎందుకనంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి దేవుని ఆత్మను పొందుకోవాలి. లౌకిక ఆత్మతో ఎవరు కూడా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేరు కదా. యేసు ప్రభు వారు కూడా అందుకే ప్రతి ఉపమానాన్ని భౌతికమైనటువంటి విషయాలను తెలియపరుస్తూ దాని వెనక ఆత్మ సంగతులు, దాని వెనక పరలోక సంగతులను వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు దేవుని యొక్క లేఖనాల్లో ఉండేటువంటి ఆ చిత్తము మన పట్ల ఎలాగో దేవుని చిత్తం పనిచేస్తుంది, దేవుని చిత్తం మనతో పనిచేస్తే ఈ కష్టాలు సమస్యలు ఎందుకు, ఇలాంటి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి మన తలంపుల్లో. వాటిని గురించి కొన్ని మాటలు మీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. 139వ సంకీర్తనలో 139వ సంకీర్తన 23, 24 చరణాలు మనం చదివితే ఇలా వ్రాయబడి ఉంది. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు అన్నారు. దేవుడు నడిపించే దేవుడు, దేవుడు పోషించే దేవుడు, దేవుడు బలపరిచే దేవుడు, దేవుడు మనల్ని జీవింపచేసే దేవుడు. ఇన్ని విషయాలు మనకు తెలుసు. కానీ కొన్నిసార్లు మనకు తెలియకుండానే నిరుత్సాహపడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మనకు తెలియకుండానే విచారపడుతూ ఉంటాం. మన సమస్యలకు పరిష్కారము దొరకక కొన్నిసార్లు అయోమయ స్థితిలో ఉంటాం. కానీ దేవుని చిత్తము మనతో ఎలా పనిచేస్తుంది అని తెలిసేంతవరకు కూడా మనం అయోమయ స్థితిలోనే ఉంటాం కదా. పూర్వపు ఇశ్రాయేలు ప్రజలకు కూడా కొన్నిసార్లు న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను ఒక ప్రశ్న అడుగుతాడు. దేవదూత వచ్చి, బలాఢ్యము కలిగిన సూర్యుడా అని అంటే, ఏమయ్యా నేను దాక్కున్నాను, ఏదో మారుమూల నేను ఒక ఈ పూటకు సంబంధించి ఒక పన తెచ్చుకుని గింజలు దులుపుకుని వాటితో నేను ఆహారం తినాలని నేను ఏదో ప్రయత్నిస్తున్నాను. ఏమాత్రం శబ్దం వచ్చినా ఇదిగో ఆ అన్య ప్రజలు వచ్చి నన్ను దోచుకుంటారని నేను రహస్యంగా దాక్కున్నాను. నువ్వు చూసి నన్నేదో బలాఢ్యుడు అంటున్నావేమిటి అంటాడు. అప్పుడు ఆ గిద్యోను అడిగిన ప్రశ్న ఏమిటంటే, నిజముగా మాతో దేవుడు ఉంటే మాకు ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి, నిజముగా దేవుడు మాతో ఉంటే మాకు ఈ బాధలు ఎందుకు వచ్చినాయి? ఒక ప్రశ్న. ఆనాటి గిద్యోను ప్రశ్నే ఈనాటి సగటు క్రైస్తవులు చాలామంది ప్రశ్నలై ఉన్నాయి. అయితే ఈ ప్రశ్నలను గురించి రోజు మనం చూడబోతున్నాం. ఎందుకనంటే దేవుడు తన చిత్త ప్రకారంగా మనల్ని నడిపించేటప్పుడు దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము అర్థం కానంతసేపు స్పష్టత మనకు కనిపించదు కదా. అయితే దేవుని చిత్తం మనతో ఎలా పనిచేస్తుందనే విషయాల గురించి కొన్ని విషయాలు ఈరోజు నీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని చూసినట్లయితే, కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకునుడి, మిమ్మును మీరే పరీక్షించుకునుడి. మీరు భ్రష్టులు కాను ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరగరా అన్నారు. ఇప్పుడు దేవుడు నాతో ఉన్నాడా లేదా కాదు. అపోస్తుడైన పౌలు అంటున్నారు, మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే దేవుడు మీలో ఉన్నాడా లేదా, మీతో ఉన్నారా లేదా కాదు, అసలు దేవుడే మీలో ఉన్నాడా లేదా అని మీరు విశ్వాసపు పరీక్ష చేసుకున్నట్లయితే మీరు తెలుసుకుంటారు. ఆ విశ్వాసపు పరీక్ష చేసుకోలేనంతసేపు కూడా మీకు తెలీదు. ఎందుకంటే లోక సంబంధంగా మనం ఆలోచించినంతసేపు కూడా అయోమయంగానే ఉంటుంది. జరుగుతున్న పరిస్థితుల్లో స్పష్టత లేదు. ఏదో ఆందోళన, గలిబిలి, ఏదో అయిపోతుంది. నేనేదైనా తప్పు చేశానా, నేనేదైనా పాపం చేశానా, ఏదైనా శాపం వెంటాడుతుందా, ఏదైనా లేకపోతే దుష్టశక్తులు వెంటాడుతున్నాయా, నన్ను ఎవరైనా చేతబడి చేశారా, చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మనిషి బలహీనతలో ఉత్పన్నమయ్యేవే ఈ ప్రశ్నలన్నిటినీ. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, దేవుడు అల్లరికి కర్త కాదు అంటున్నారు కదా. దేవుడు అల్లరికి కర్త కాదు. దేవునిలో ఒక క్రమం,
ఒక ఆర్డర్ అనేటువంటిది ఉంది కనుక మీరు మనసు పెట్టండి. కొరింథీ సంఘంలో అపోస్తుడైన పౌలు అదే మాట అంటున్నారు, మీరు భ్రష్టులు కాని ఎడలా, అంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అయ్యా. ఒకసారి పరీక్షించుకుంటే మీలో ఆయన ఉన్నాడా లేదో మీకు తెలుస్తుంది కదా. అంటే మనకుండే సాధారణమైనటువంటి ఒక అభిప్రాయం ఏమిటంటే, ఒక వ్యక్తి ప్రోస్పరస్, అభివృద్ధి చెందుతున్నాడు, అతను పట్టుకుందల్లా బంగారం అవుతుంది అంటే అతనితో దేవుడు ఉన్నాడు అని, అంతే కదా. అతనితో దేవుడు ఉన్నాడు, అతను చేసే వ్యాపారంలో, అతను చేసే ఉద్యోగంలో, అతను చేసే ప్రతి పనిలో సక్సెస్ అవుతున్నాడంటే అతనితో దేవుడు ఉన్నాడు, మాతో లేడు అనేటువంటి ఒక భావం. కానీ దీనికి అతీతమైనటువంటి భావాన్ని ఇక్కడ గ్రంథకర్త తెలియపరుస్తున్నారు. మనం సుపరిచితమైన మాట ఇర్మియా గ్రంథంలో ఒక మాట మనం చెప్తూ ఉంటారు. 29వ అధ్యాయము 11వ వచనం మనందరికీ పరిచితమైన మాట, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేనెరుగుదును. ఎవరు ఎరుగుతారటండి? మన గూర్చినటువంటి సంగతులు నేనెరుగుదును అంటున్నారు. ఎవరు చెప్తున్నారు ఇవి? దేవుడు చెప్తున్నారు. ఆ చివర, ఈ వచనం చివర ఉంటుంది ఒక మాట, యెహోవా వాక్కు అంట. దేవుడు చెప్తున్నాడట. ఇప్పుడు నేను మిమ్మును గూర్చి, మనను గూర్చిన సంగతులు ఎవరు ఎరగాలి? దేవుడు ఎరుగుతున్నాడు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం, మనల్ని గూర్చినటువంటి సంగతులు మనమే ఎరగాలనుకుంటాం. మనకు ఒక ఐడియా ఉంటుంది, మనకు ఒక ప్లాన్ ఉంటుంది. సో ఈ ఐడియా తర్వాత నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, అలా వెళ్ళిపోవాలి జీవితం. అలా కాకుండా ఎక్కడైనా బ్రేక్ అయితే, ఎక్కడైనా డైవర్ట్ అయితే, ఎక్కడైనా లేకపోతే ఆబ్స్టికల్స్ వస్తే, ఎక్కడైనా ఇబ్బంది అయితే అప్పుడు ఏమనుకుంటాం, అరెరే నా జీవితం ఒక క్లారిటీ లేదు, నా జీవితంలో ఒక స్పష్టత లేదు అనేటువంటి ఒక అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతాం. కానీ దేవుడు అంటున్నాడు, మిమ్మును గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. ఎవరు ఎరిగారు? ఇప్పుడు దేవుడు ఎరిగారు. నీ జీవితం గురించి, నీ జీవిత గమ్యం గురించి, నీ జీవిత లక్ష్యం గురించి ఎరిగినవాడు దేవుడు. అందుకని అంటున్నారు, ముందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ, ఎక్కడ స్టక్ అయ్యావో, ఎక్కడ నిలిపివేయబడ్డావో, ఎక్కడ శోధింపబడుతున్నావో, ఎక్కడ కష్టపడుతున్నావో, ఎక్కడ కన్నీరు కారుస్తున్నావో ఆ సందర్భాన్ని గురించి దేవుడు అంటున్నారు, ఇప్పుడు ఏదైతే నువ్వు ఎదుర్కొంటున్నావో, ఏదైతే నువ్వు ఫేస్ చేస్తున్నావో అవి నిరీక్షణ కలిగినట్లు. ఏదైతే ఇబ్బంది పడుతున్నావో వాట్ నెక్స్ట్ అనేది నీకు తెలియదు కదా. చాలామంది అక్కడ బ్రేక్ వేసిన వెంటనే, అక్కడ ఏదైనా ఇబ్బంది జరిగిన వెంటనే వాళ్ళ యొక్క భావం, ఇట్స్ యాక్సిడెంట్, ఇదేదో ప్రమాదం జరిగిపోయింది కనుక ఇంతటితో నా జీవితం ఆగిపోయింది, ఇంతటితో నేను ముందుకు వెళ్ళను, ఇక్కడితో దేవుడు నన్ను వదిలేశాడు, ఇక్కడితో దేవుడు నా మొర ఆలకించట్లేదు, ఇక్కడి నుంచి నా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, నా జీవితం ఇంతే, దేవుని చిత్తంలో ఇంతే అని అనుకుంటే దేవుడు అంటున్నారు కదా, నిరీక్షణ కలిగి ఉన్నట్లు. నిరీక్షణ అంటే రాబోయేటటువంటి సంగతులు, హోప్, నా జీవితంలో ఇంకా ఏదో జరుగుతుందని ఒక ఆశ కలిగించేదే నిరీక్షణ. కనుక ప్రతి శోధన, ప్రతి కష్టము, ప్రతి ఇబ్బంది ఏమవుతుందట, నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఎవరు చెప్తున్నారట ఈ మాట? దేవుడు చెప్తున్నారట. ప్రియులారా గమనించండి, మనం చాలాసార్లు మన యొక్క పర్సెప్షన్, మన ఆలోచనలోనే మనం ఉండిపోతాం. కానీ దేవుని ఆలోచనలు ఎలాంటివట, రాబోవు సంగతులను గురించి నేను ఎరుగుదును అంటున్నారు. కనుక మన నమ్మకం ఏమిటంటే, మనం ఎప్పుడైతే నిరుత్సాహపడుతున్నామో అప్పుడు మనకు కావలసినటువంటి సమాచారాన్ని దేవుడు అంటున్నారు, అయ్యా మీ రాబోయేటటువంటి సంగతులను నేను ఎరుగుదును గనక మీరు భయపడకూడదు. రైట్. ఈ మాట అన్నప్పుడు మనకు ఒక ఆలోచన వస్తుంది కదా, ఏమిటది అంటే, కష్టంలో కూడా దేవుడు మనతో ఉన్నాడనంటేనే, దేవుడు మనతో ఉండగా కూడా కష్టాలు వస్తాయనా, దేవుడు మనతో ఉన్నప్పుడు కూడా సమస్యలు వస్తాయనా? ఇదే మాట. ఎందుకంటే ఒక సులభతరమైన జీవితాన్ని ఆలోచన చేసే ప్రతిసారి కూడా కష్టం వచ్చినప్పుడు దేవుడు విడిచిపెట్టాడు అనుకోవటం అనేది చాలామందికి పరిపాటి. అమ్మో కష్టం వచ్చేసింది, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడని. ద్వితీయోపదేశకాండంలో 31వ అధ్యాయం 6వ వచనంలో, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రియులారా గమనించండి. కనుక ఇక్కడ దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నారు. ఇదే విషయాన్ని దావీదు గారు కూడా అంటారు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును అన్నారు. అంటే గాఢాంధకారపు లోయలో వెళ్ళినా కూడా దేవుడు నీతో ఉన్నాడు. మనం అనుకుంటాం కదా, ప్రభువా
ఈ గాఢాంధకారపులో ఎక్స్పీరియన్స్ ఎందుకు ప్రభువా, నన్ను ఏదో బైపాస్లోంచి తీసుకెళ్ళిపోవచ్చు కదా అంటారు. కొన్నిసార్లు దేవుడు టన్నల్స్ నుంచి తీసుకువెళ్తారు, కానీ కొన్నిసార్లు వ్యాలీస్ నుంచి వెళ్తాం మనం, కొన్నిసార్లు ఏదో ఆబ్స్టికల్స్ నుంచి తీసుకెళ్తూ ఉంటారు. అంత మాత్రంతో దేవుడు నిన్ను అక్కడ విడిచిపెట్టాడని కాదు, నీ గమ్యము అక్కడే ఆగిపోతుందని కూడా కాదు. ఆయన నీతో ఉన్నారు. అయితే ఈ సమయంలో విశ్వాసుల జీవితాలు, అంటే మనం ఏదైతే విశ్వసిస్తున్నామో ఈ జీవితంలో దేవుని ప్రమేయం ఎలా ఉంటుంది కదా. దేవుని ప్రమేయం ఎలా ఉంటుంది? దేవుని ప్రమేయం ఎప్పుడు కూడా చెప్పాలి అంటే ఇట్స్ వెరీ యాక్టివ్, చాలా చురుకుగా ఉంటుంది దేవుని యొక్క చిత్తం. మనం అనుకున్నంత నిర్లక్ష్యంగా ఉండేటటువంటి పరిస్థితులు కాదు, కానీ దాని యొక్క పర్యవసానాలు మనకు అర్థం కానప్పుడు దేవుడు తన యొక్క ప్రమేయాన్ని మన జీవితంలో అంటే మెల్లగా స్లో అయిపోయింది అనుకుంటాం, కానీ ఆయన స్లో ఏమీ లేదండి. అది కరెక్ట్గా వెళ్ళే మార్గంలోనే వెళ్తుంది. కానీ మన యొక్క ఆలోచనలు అవి డైవర్ట్ అవుతూ ఉన్నాయి. అంటే నీ ఆలోచనల కంటే నా ఆలోచనలు, మీ తలంపుల కంటే నా తలంపులు, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తుగా ఉందట. అంటే మనం నేల వైపు ఆలోచిస్తున్నాం, ఆయన ఆకాశం వైపు ఆలోచిస్తున్నాడు. అందుకని మనం నేల వైపు చూసేటప్పుడు చాలా స్లోగా కనిపిస్తుంది, కానీ ఆకాశము వైపు ప్రియులారా గమనించండి. కొన్నిసార్లు విమానం ప్రయాణం చేసేటప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, విమానం ప్రయాణం చేసేటప్పుడు మెల్లగా వెళ్తుంది విమానం, ఏమి కనిపించట్లేదంట. ఏదైనా బస్సు, కిటికీ లేని బస్సు ఎక్కారనుకోండి, ఒక 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది అనుకోండి, ఎలా ఉంటుందంటే చాలా తీవ్రమైనటువంటి స్పీడ్లో వెళ్ళినట్టు కనిపిస్తుంది. ఎందుకని? పక్క నుంచి శబ్దాలు, చెట్లు, ఇళ్ళు, స్తంభాలు దాటుకుని వెళ్ళేటప్పుడు మన వేగం ఏంటో మనకు తెలుస్తుంది. మన వేగం ఏంటో మనకు తెలుస్తుంది. పక్కన ఉన్నవన్నీ కూడా వెంటనే వెళ్ళిపోతుంటే అమ్మో ఎంత స్పీడ్గా ఉందో అనుకుంటాం. ఆకాశంలో ఏముండదు, అంత శూన్యం కనుక మన వేగం మనకు కనిపించదు. కానీ అదే విమానం ఒక్కసారిగా ల్యాండ్ అయ్యేటప్పుడు అప్పుడు తెలుస్తుంది మన వేగం ఎంతో. ఒక్కసారిగా పక్కన ఉన్నటువంటి కట్టడాలు, బిల్డింగ్లు అన్నీ కూడా కనుమయ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది, అంత స్పీడ్గా వెళ్తుంది. అమ్మో ఇప్పటి వరకు ఎంత స్పీడ్లో ప్రయాణం చేసామా కదా. అందుకని దేవుని యొక్క చిత్తము ఆకాశం మీద ఉంటుందట. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మనం చూస్తాం. మన ఆలోచనలు ఏమో భూమి మీద ఉంటాయట. అయితే ఇక్కడ దేవుడు ఎలా పని చేస్తాడో తెలుసుకోవటమే మానవ చిత్తం. ఇదే మెయిన్ టాస్క్. ఇక్కడే మనిషి మిస్ అవుతూ ఉంటాడు. మనిషి అనుకుంటాడు కదా, నేను అనుకున్నట్టుగా దేవుడు పని చేయాలి అని, నేను అనుకున్నవే జరగాలి అనుకుంటారు. కానీ దేవుడు ఉద్దేశించిన సంగతులు ఆయన నేను ఎరుగుదును అంటున్నారు కదా. ఏది మేలుకరమైనదో అది. అందుకే సమయం వచ్చేంత వరకు దేవుని కృప కొరకు కనిపెట్టుకోవాలి. దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటే దేవుడు ఎప్పుడు హెచ్చించాలో, యెహోషువ గ్రంథంలో యెహోషువను గురించి ఒక మాట ఉంటుంది. ఏంటో తెలుసా? దేవుడు యెహోషువను ఆ ప్రజల ముందు హెచ్చించను అని ఉంటుంది కదా. అప్పటి వరకు యెహోషువ ఎవరికే తెలియదు, ఎవరికే చాలా సైలెంట్, ఒక సేవకుడు, నమ్మకమైన పనివాడు అంతే. ఒక మాటలో చెప్పాలి అంటే మోషే సేవకుడైనా అని మాట ఉంటుంది. మోషేకి సహకారిగా ఉన్నాడు, మోషే గారికి మంచినీళ్ళు అందించాడు, భోజనం అందించాడు, పరిచర్యలు చేశాడు, యుద్ధం చేశాడు, అంతే. రెండో తలంపు ఏమీ లేదు. చాలా లాయల్, చాలా నమ్మకంగా ఉన్నాడు. ఇంత నమ్మకమైనటువంటి వాడిని తగిన సమయం వచ్చింది, దేవుడు హెచ్చించటం మొదలుపెట్టారట. ఎక్కడా? ఆ జనుల ముందు తనను హెచ్చించటం మొదలుపెట్టారు. తనను తాను హెచ్చించుకోలేదు, తనను తాను హెచ్చించుకునే ప్రయత్నం చేయలేదు, దేవుడే హెచ్చిస్తున్నాడు. అందుకని దేవుడు నిన్ను ఎక్కడ హెచ్చించాలో అక్కడే హెచ్చిస్తాడు కదా. ఎవరి ముందు హెచ్చించాలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇదిగో ఫలానా వారికంటే నేను గొప్పగా ఉండాలని. దేవుడు నిన్ను ఎక్కడ గొప్ప చేయాలనుకుంటున్నారో ఆయన ప్రణాళిక ఏమై ఉందో ఎదురు చూడాలి. అందుకని ఇక్కడ మనం చూసేటప్పుడు దేవుడు పని చేస్తాడు అనేటువంటి విషయంలో మనకు ఒక అవగాహన ఉండాలి. ఆయన చురుకుగానే పనిచేస్తాడు. మనమే చాలాసార్లు మందగొండిగా ఉంటాం, ఆరాధించలేం, ప్రార్థించలేం, దేవుని సన్నిధిలో సన్నగిలిపోతూ ఉంటాం, విశ్వాసంలో వెనకడుగేస్తూ ఉంటాం. కానీ దేవుడైతే చాలా చురుకుగా పనిచేస్తాడు. రోమీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, రోమీయులకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును,
తృణీకరించేదవా? దేవుడు కొన్నిసార్లు నీ డైరెక్షన్ మార్చుకోవటానికి అవకాశం ఇస్తూ ఉంటాడు. నీ నిర్ణయాలు మార్చుకోవటానికి ఛాన్స్ ఇస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం ఒక పయనంలో స్లో అయిపోయినప్పుడు, గమ్యం చేరుకోలేనప్పుడు మనలో రైజ్ అయ్యేటువంటి ప్రశ్న ఏంటంటే, పట్టుదల కలిగి ప్రార్థన చేసేస్తూ ఉంటాం, ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఒక మాట అడగం మనం, ప్రభువా నీ చిత్తం ఏమిటి ఇక్కడ? ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎందుకు జరగట్లేదు? ఎందుకు నిర్లక్ష్యం అవుతుంది? నీ చిత్తం మరేదైనా ఉందా? ఒక ప్రశ్న. ఆ చిత్తానికి సంబంధించి దేవునిని అడగాలి మనం. ఒకవేళ దేవునికి ఇది జరగటం అనేది దేవుని చిత్తం కాదేమో, అందుకని దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టాలి. ఆ క్రమంలో మరికొన్ని విషయాలు ఏమిటయ్యా అంటే, దేవుని యొక్క చిత్తము పనిచేసేటప్పుడు పూర్వపు సంగతులను పరిశీలన చేయాలి. అంటే ఉదాహరణకి దేవుడు మోషే జీవితంలో ఎలా పనిచేశారు, దావీదు జీవితంలో ఎలా పనిచేశారు, యేసేపు జీవితంలో ఎలా పనిచేశారు. చాలామందికి ఉండే ఒక అవగాహన ఏంటంటే, దేవుడు ఇదిగో ఆయన ఆశీర్వదించాడు, నన్ను ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించారు అనే పని కంటే దేవుడు తన భక్తుల జీవితాల్లో పనిచేశాడు దేవుడు కదా. కేవలం ఏదో వచ్చి ఒక అద్భుతాన్ని ఇలా కలగజేసి ఇలా వెళ్ళిపోయాడు, ఇలా కాదు. దేవుని యొక్క అద్భుతం ఎలాంటిదయ్యా అన్నట్లయితే, దేవుడు తన బిడ్డలతో కలిసి సహవాసం చేశాడు. దేవుడు తన బిడ్డల జీవితాల్లో పనిచేశాడు. ఆ పని చేసే దేవుడు ఆయన. ఆ పని చేయటం ఏంటో తెలియాలి కదా. అలాగే ఇప్పుడు ఆ క్రమంలో మనం చూసినట్లయితే దేవుడు గతంలో కొన్ని అనుభవాలు, నెహెమ్యా గ్రంథంలోకి వస్తే కొన్ని చక్కని మాటలు మనకు కనిపిస్తాయి. అదేమిటి అంటే, నెహెమ్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఇక్కడ ఈ ప్రజలు ఏం చేశారండి అంటే, అక్కడ ఉండేటటువంటి మందిర ప్రాకారములు కట్టడానికి వచ్చారు. కట్టడానికి వస్తే అందరూ మంచి పనే, దేవుని మందిరం కట్టడానికే వచ్చారు. నెహెమ్యా ఎక్కడో దూరపు దేశపు రాజు నుంచి వచ్చాడు, చాలా సంతోషమే. ఒక మంచి పని కోసం వచ్చాడు, తనేం స్వార్థం గురించి రాలేదు, ఇల్లు కట్టుకోవడానికి ఏం తపన పడట్లేదు. కానీ దేవుని యొక్క మందిర ప్రాకారములు కట్టాలని ఇష్టపడుతున్నాడు. కానీ అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు, వ్యతిరేకంగా ఉన్నాయి. అక్కడ కట్టనివ్వట్లేదు. ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఎప్పుడైనా ఒక నిస్వార్థమైన సేవ చేయాలని మీరు ఎప్పుడైనా అనుకుంటే దానికి కూడా అవరోధం వస్తే అప్పుడు ఏమనిపిస్తుంది? దేవా నీ సేవే కదా నేను చేయాలనుకుంటున్నాను, నీకే కదా ఈ మంచి పని చేయాలనుకున్నాను, దీనికి కూడా అడ్డా అని అంటే, దీనికి కూడా మార్గం సరళం చేయవా అని అనుకుంటే, ఇక్కడ మంచి ఉదాహరణ ఈ యొక్క నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా గ్రంథంలో ఆ ప్రాకారాలు కట్టడానికి వెళ్ళారు. ప్రాకారాలు కట్టడం అంటే వీళ్ళు అనుకున్నారు కదా, ఎక్కడో పరాయి దేశపు రాజు సైతము అంగీకరించాడు. ఆ పరాయి దేశపు రాజు అంగీకరించి శాసనం చేశాడు, ఆర్థిక సహాయం చేశాడు, అనుమతులు ఇచ్చాడు, నీకేమీ అడ్డులేదు వెళ్ళు. బాధ్యత లేని రాజు కాస్త బాధ్యత తెచ్చుకున్నాడు. సహకరించడానికి అవకాశమే లేనటువంటి వాడు మనసు తెచ్చుకున్నాడు. కానీ ఎక్కడున్న వాళ్ళు అడ్డు చెప్తున్నారు, స్థానికులు అడ్డు చెప్తున్నారు. బాధ్యతగా సహకరించవలసిన వారు, అయ్యో మనం ఉండి ఇక్కడ ఏం చేయలేకపోతున్నాము, ఎక్కడి నుంచో వచ్చి పని చేయడానికి పూనుకున్నాడు, మనం సహకరించాలి అన్నవాళ్ళు ఏం చేశారంటే, నువ్వు కడితే ఒప్పుకోమన్నారు. ఎంత బాధ కలుగుతుందో చెప్పండి. మీ జీవితంలో కూడా ఎప్పుడైనా ఒక మంచి చేయాలి అని అనుకున్నప్పుడు విరోధం వస్తే ఏం జరుగుతుందో చూద్దాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. 7వ నెల రాగా ఇశ్రాయేలీలు తమ పట్టణములలో నివాసులయ్యుండిరి. అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మము ఎదుట మైదానమునకు వచ్చి, యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రాను శాస్త్రి చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసం మొదటి దినమున చదువుబడుదానని గ్రహించగల శక్తి స్త్రీ పురుషులకు కలిసిన సమాజ మందిరం ఎదుట ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకుని వచ్చి నీటి గుమ్మము ఎదుట మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచుని ఆ స్త్రీలు పురుషులు తెలుగుతో వినగల వారందరికీ చదివి వినిపించుచూ వచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దేవుని వాక్యాన్ని చదవటం మొదలుపెట్టారు. పని ముందుకు వెళ్ళట్లేదు. పని ఎంత చేసినా వనరులు ఉన్నాయి, డబ్బు ఉంది, పని చేయడానికి మనుషులు ఉన్నారు, ఇటుకలు ఉంది, సిమెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అవరోధం వచ్చింది, పని ముందుకు వెళ్ళట్లేదు. బాధ కలుగుతుంది. ఒకవేళ నీ జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ ఏదో సామెత అంటారు కదా, ఎవరో నోట్లో
శని ఉందట, అన్నీ ఉన్నాయి కానీ పని ముందుకు వెళ్ళట్లేదు అని బాధపడుతున్నప్పుడు చూడండి దేవుని మాటలు ఎలా ఉంటాయంటే, ఆయన ఎలా ఎంపవర్ చేయటం ప్రారంభిస్తారంటే, వన్స్ దేవుని వాక్యం చదవటానికి ఇక్కడ రీజన్ ఎలా ఉందో చూద్దాం. ఎప్పుడైతే వాక్యాన్ని చదివారో దిగువ వచనాలు చూస్తే ఆ వాక్యాన్ని విని వారు ప్రలాపించి ఏడుస్తున్నారు. అప్పటికి చానాళ్ళ నుంచి బైబిల్ చదవటం మానేశారు వాళ్ళు కదా, బైబిల్ చదవటం మానేశారు, బైబిల్ తెలియదు వాళ్ళకి. కానీ ఇప్పుడు పని చేయాలి అనుకుంటే అన్నీ ఉన్నాయి కానీ నీలో దేవుని చిత్తం ఏంటో తెలియదు, దేవుని శక్తి ఏంటో తెలియదు, దేవుని వాక్యం ఏంటో తెలియదు. రిసోర్సెస్ ఉన్నాయి, వనరులు ఉన్నాయి, పని ముందుకు వెళ్ళట్లేదు. సో ఎప్పుడైతే వాక్యం చదవటం ప్రారంభించారో వాళ్ళు ఆ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలోకి వచ్చారు. ఇప్పుడు ఏముంది అక్కడ? అన్నీ ఉన్నాయి, ఐక్యత లేదు, పరిశుద్ధాత్మ నడిపింపు అదే. కొన్నిసార్లు మన ప్రాబ్లంకి దేవుని వాక్యానికి రిలేటెడ్గా కనిపించదు. ఉదాహరణకు అనుకుందాం, ఏమండి ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాం, అప్పుల్లో ఉన్నాం, రండి వాక్యం చదువుదామంటే వాక్యం నాకెందుకండి, అప్పులు తీరాలంటే డబ్బులు కావాలి, డబ్బులు ఇవ్వండి అంటారు. కానీ వాక్యము పరిశుద్ధాత్మ నడిపింపిస్తుంది ఇక్కడ కదా. ప్రతి సమస్యకి పరిష్కారం అలాగే. నా ప్రాబ్లం ఏంటి, నువ్వు చెప్పేదేంటి, అలాగే కదా అంటారు. నా ప్రాబ్లం ఏమిటంటే నాకు డబ్బు కావాలి, నువ్వేం వాక్యం చదువుతానంటావేంటి? వాక్యం చదివితే డివైన్ గైడెన్స్, ఆత్మీయ నడిపింపులోకి వెళతావు, పరిశుద్ధాత్మ సహాయంలోకి వెళతావు. చాలామంది దీన్ని గమనించరు, ఇష్టపడరు కూడా. కానీ ఇక్కడ ప్రజలు ఎప్పుడైతే చదవటం ప్రారంభించారో దేవుని వాక్యాన్ని నింపుకుంటున్నారు. అందుకే ఇక్కడ అంటున్నారు కదా, గ్రహింప శక్తి కలిగినటువంటి వారు గ్రహించాలి దేవుని వాక్యాన్ని, మనసు పెట్టాలి, దృష్టి పెట్టాలి, దేవుని వాక్యాన్ని గ్రహించటం మొదలుపెట్టారు. మొదలు పెడితే ఏం జరిగిందయ్యా అన్నట్లయితే సమస్య అర్థమైంది వాళ్ళకి, ఆత్మీయ జ్ఞానంతో అర్థం చేసుకున్నారు. అయ్యా ఇటువైపు రాజుగారి యొక్క పర్మిషన్ ఉంది, రాజుగారి అండదండలు ఉన్నాయి, డబ్బు ఉంది, ఇటుకుంది, సిమెంట్ ఉంది, నిపుణత కలిగిన పనివారు ఉన్నారు. ఎక్కడాగిపోతుంది అంటే వారి మధ్య ఐక్యత లేదు. ఏం లేదు? ఐక్యత లేదు. పని ఈరోజు చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. తల్లి సంపాదిస్తాడు, తండ్రి సంపాదిస్తాడు, కొడుకు సంపాదిస్తాడు, అందరూ సంపాదన పరులే. ఐక్యత లేదు, పని ముందుకు వెళ్ళట్లేదు. అద్దెంట్లో ఉంటున్నామండి, అందరూ ఉద్యోగాలు చేస్తున్నాం, అందరూ సంపాదిస్తున్నాం, డబ్బుకి ఏం తక్కువ లేదండి, ఇల్లు కట్టుకోలేకపోతున్నాం. చాలామంది సమస్య ఇదే కదా. వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుందండి, చాలామంది చెప్తూ ఉంటారు కదా. కష్టపడుతున్నాం, డబ్బు వస్తుందండి, డబ్బుకి ఏం కొద్దు లేదండి, సంపాదనకి ఏం కొద్దు లేదు, రాబడి వస్తుంది కానండి నిలబడట్లేదు అంటారు. సమస్య ఏం చేద్దాం? దీనికి ఏదైనా తావీదు కట్టించాలా, లేకపోతే ఏదైనా చక్రం అంటించాలా అని అంటే ఐక్యపరచు ఆత్మ కావాలి నీకు. ఏం కావాలి? ఐక్యపరచు ఆత్మ. అపవాది చేసేటువంటి దాడి ఎలా ఉంటుందంటే నీకు కనిపించదు, నీ ప్రాబ్లం నీకు కనిపించదు, ఏదో కనబడని శత్రువుతో పోరాటం చేసినట్టు ఉంటుంది కదా. అన్నీ ఉన్నాయి, పరిష్కారం లేదండి, కావలసినంత డబ్బు ఉందండి, ఆదాయం వస్తుందండి, నిలబడట్లేదండి అని అంటే ఇక్కడ కూడా అదే సమస్య. ఉదాహరణకి ఇప్పుడున్న పరిస్థితుల్లో నెహెమ్యా గారి పరిస్థితుల్లో ఉంటే ఏమంటారు? ఎవడో శాతపడి చేసాడండి అంటారు. అవునా కాదా? అన్నీ ఉన్నాయి, పని ముందుకు వెళ్ళట్లేదు, ఏదో దరిద్రం నెత్తి మీద ఉందండి, ఏదో జరుగుతుందండి అనుకుంటారు. కానీ వాళ్ళు వాక్యాన్ని వినటం ద్వారా తెలుసుకుంది ఏంటంటే విరోధ భావం, ఐక్యపరచు ఆత్మ అక్కడ లేదు. ఐక్యపరచు ఆత్మ లేకపోవటం వల్ల ఆ ఐక్యపరచు ఆత్మ రావాలి అంటే దేవుని వాక్యమే పరిశుద్ధాత్మ ఖడ్గం. ఎబ్రీలుకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో 2 అంచులు గల వాడిగల ఖడ్గము కంటే పదునైనదై ప్రాణాత్మలను, కేళ్లను, ములుగులను విభజించినంత మట్టుకు దూర్చు, ప్రతి వ్యతిరేకతను తొలగించేస్తుంది ఖడ్గం. ఎప్పుడైతే ఆత్మ ఖడ్గం పట్టుకున్నారో మనం, అందుకే ఆ దేవుడిచ్చి సర్వాంగ కవచాల గురించి మనం నేర్చుకునేటప్పుడు ఇందులో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 10 ఉంటాయి. ఈ 10 సర్వాంగ కవచాల్లో ఈ చివరిది ఆత్మ ఖడ్గము. వాక్యం చాలా పవర్ఫుల్. ఎలాంటిదంటే అంతకుముందు అన్నీ ఎలాంటివి అంటే రక్షణను, శిరస్త్రాణము కదా, తలని కాల్చుకోవాలి ముందు. తల ఎలాంటిదంటే మనిషి ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ కూడా ఒక్కసారి తలకు దెబ్బ తగిలిందంటే సైనికుడికి ఈజ్ అన్ఫిట్ కదా. అతను ముందు ఎన్ని యుద్ధాలు చేసినా, ఎన్ని రకాలైనటువంటి విజయాలు తెచ్చినా, ఒక్కసారి హెడ్ ఇంజురీ అయిందంటే ముందు అతని హాస్పిటల్కి పంపించండి, అతను స్కాన్ చేయండి, అతను మెడికల్ రిపోర్ట్ చేయండి, ఎవ్రీథింగ్ ఫిట్ అంటేనే
అతని యుద్ధంలోకి పంపించండి. వన్స్ హెడ్ ఇంజురీ అయితే అతని హిస్టరీ పనిచేయదు ఇక, అతని టాలెంట్ పనిచేయదు ఇక, అతను సామర్థ్యం పనిచేయదు ఇక. ఎందుకని? ఒక్కసారి హెడ్ ఇంజురీ అయింది అంతే. ఇలాగా అందుకని దాన్ని కాపాడుకోవటానికి ఏం పెట్టాలి? హెల్మెట్, రక్షణయను శిరస్త్రాణము అన్నారు. నీతి అని మైమరుపు కవచం కదా, నీతి అను మైమరుపు. గన్నం ఎలా షూట్ చేసినప్పుడు ఎక్కడ గురి పెడతాడు? ముందు తల లేదా గుండె మీద, పాయింట్ బ్లాక్ మీద కాల్చాలంటారు. ఇది కాల్చుకుంటే నీతి అని మైమరుపు, ఇది కాపాడేటటువంటిది. అలాగే విశ్వాసం అనే డాలు. ఒకసారి ఆ షీల్డ్ ఎప్పుడైతే ఆ సైనికుడి దగ్గరికి వెళ్ళిందో తన శరీరాన్ని అంతా కాపాడుకోవటానికి దాడి చేసేటప్పుడు ఒదిగిపోతాడు. అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే ఆ నీతి అనేటువంటి మైమరుపు, రక్షణ అనేటువంటి శిరస్త్రాణము, సత్యం అనే దట్టి, సువార్త సిద్ధమైన జోళ్ళు, ఇలా చూసుకుంటే అన్ని ప్రొటెక్షనే. యాక్సెప్ట్ ఒక్కటే ఉంది, దాడి చేసేది కత్తి. కత్తి ఏం చేస్తుంది? దాడి. మిగిలినవన్నీ కాపాడుకోవటానికే. కత్తి చేతిలో ఉంటే నీ దగ్గరికి ఎవరో రారు. అంటే ఎదురు దాడి చేసేది కత్తి కదా, ఎదురు దాడి చేసేటువంటిది ఎఫెన్స్ డిఫెన్స్ అంటారు కదా. అలాగా మిగిలినవన్నీ కూడా డిఫెన్స్లోనే ఉంటుంది. ఒక్కసారి కనుక కత్తి చేతిలోకి వస్తే నిన్ను నువ్వు కాపాడుకోవటం కాదు, ఎదటి వారి మీద దాడి చేయడానికి వెళతావు. కత్తి యొక్క ప్రభావం అలాంటిది. అందుకని ఇక్కడ ఈ ప్రజలు అప్పటి వరకు అపవాది దాడి చేస్తుంది, ఐక్యపరచు ఆత్మ తొలగించింది, అనైక్యత వచ్చింది. ఈరోజు చాలా కుటుంబాల్లో అనైక్యత వచ్చింది, భార్య భర్తల మధ్య అనైక్యత వచ్చింది, బిడ్డల మధ్య అనైక్యత వచ్చింది. వన్స్ యూ కమ్ టు రియలైజ్, ఒకసారి ఆలోచన చేస్తే ఏం జరిగింది? చేతిలో కత్తి లేకపోవటమే. చూడండి, ఏ కుటుంబంలో దేవుని వాక్యాన్ని చదవట్లేదో, ఎవరైతే దేవుని వాక్యానికి దూరం అవుతున్నారో అపవాది చేసేటువంటి మొదటి దాడిదే. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట. అందుకని దేవుని వాక్యానికి దూరం అయిపోతే ఈ ప్రజలు నెహెమ్యా గ్రంథంలో అప్పటికి దేవుని వాక్యానికి దూరం అయిపోయారు, ధర్మశాస్త్రానికి దూరం అయిపోయారు, ఎక్కడో పరాయి రాజ్యంలో ఉంటున్నారు, ఆచార సంప్రదాయాలు తినటమో వీటిల్లో పడిపోయారు, దేవుని వాక్యాన్ని మర్చిపోయారు. అందుకే ఒక్కసారి ఎజ్రా ఏం చేశాడంటే, అబ్బాయ్ ధర్మశాస్త్రాన్ని గ్రంథాన్ని తెరిచి మీ యొక్క ఈ సమస్యకు పరిష్కారం కదా, చాలా కుటుంబాల్లో ఉన్న సమస్య, ఈ జబ్బు పోవాలి అంటే ఏం చేయాలి? దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యం దగ్గరికి రావాలి. అందుకే దేవుని ఆ వాక్యం దగ్గరికి అపవాది రానివ్వడు చాలామందిని. దేవుని వాక్యం దగ్గరికి వస్తే ఈరోజు మనం చూస్తూ ఉంటాం, అయ్యా ఇంట్లో అన్నీ ఉన్నాయండి, ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, సమస్య పోవడానికి ఇక్కడికి వెళ్ళమన్నారు, అక్కడికి వెళ్ళమన్నారు, ఇది కట్టమన్నారు, అది కట్టమన్నారు, అన్ని పక్కన పెట్టేసేయండి. దేవుని వాక్యం దగ్గరికి రండి. ఆయన ఎవరో నెత్తి మీద చేసాడండి, ఆయన మీద ఇంకోటి ఏది బోధం కదా. ఈరోజు మనం చూస్తూ ఉంటాం వేదికల మీద దయ్యాలను వెళ్ళగొట్టి పాస్టర్లు ఎక్కువైపోయారు. ఇదిగో వెళ్ళిపో అంటూ ఉంటారు, అక్కడేమో పిచ్చి వేషాలు వేస్తూ ఉంటారు. ఆ దయ్యం వెళ్ళాలంటే ఏం కావాలి? నీ చేతిలో ఆత్మ ఖడ్గం. స్టేజ్ మీద నిన్ను ఇలాగ హిప్నాటైజం చేసిన పాస్టర్ మీ ఇంటికి రాడు. దయ్యం స్టేజ్ మీద కొత్తదా? నువ్వు ఏకాంతంలో ఉన్నప్పుడు వస్తుంది, నువ్వు సమాజంలో ఉన్నప్పుడు వస్తుంది. నిన్ను ఎప్పుడు శోధించాలో ఆ దయ్యానికి తెలుసు, అవునా కాదా? దయ్యం ఎక్కడికి రావాలో అక్కడికే వస్తుంది. అందుకని నువ్వెక్కడున్నా నీ చేతిలో ఉండాలి, ఖడ్గం ఉండాలి. చూడండి, మనకి ఏదైనా కుక్కలు వస్తూ ఉంటాయి, చేతిలో కర్ర పట్టుకున్నామనికి ఏం చేస్తాయి? దగ్గరికి రావిక. చేతిలో ఆయుధం ఉంటే కొట్టినా కొట్టకపోయినా తర్వాత విషయం. అలాగా అపవాదికి నీ చేతిలో ఏం కనపడాలి? ఖడ్గం కనపడాలి. ఇక్కడ ఎజ్రా, అదే నెహెమ్యా గ్రంథంలో ఎజ్రా అదే చేస్తున్నాడు. ఎప్పుడైతే వాక్యాన్ని చదివారో వారి హృదయాలు కదిలింపబడి అయ్యో మేము పాపం చేశాం, మేము అక్రమంగా నడుచుకుంటున్నాం, దేవుని చిత్త ప్రకారంగా జీవించడానికి ఒక తీర్మానానికి వచ్చేసారు. ఆ దిగువ భాగంలో చూస్తే వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్ర గ్రంథ ప్రకారముగా చేయుటకు వారు నిశ్చయించుకున్నారు. వన్స్ ఎప్పుడైతే కమిట్ అయ్యారో ఏకపరిచే ఆత్మ వచ్చింది, విరోధ భావాలు తొలగిపోయినాయి, దుష్టుడు తొలగిపోయాడు, చీకటి తొలగిపోయింది, వ్యతిరేక శక్తులు తొలగిపోయింది. వాళ్ళు వన్స్ ఎప్పుడైతే దేవుని ఆత్మ వచ్చిందో దే కమ్ టు రియూనియన్, అందరూ కూడా కలిసిపోయారు. ఏకపరిచే ఆత్మ పని పరిగెడుతుంది, గోడ నిర్మాణం ప్రారంభమైంది. దేవుడు పనిచేసే విధానం ఇలా ఉంటుంది. దేవుడు పనిచేసే విధానం, అక్కడ ఉండేటువంటి టోబియా ఇతర వ్యతిరేకత వచ్చారు, గోడ కట్టట్లేదు. వాళ్ళ సంఘం అంతా ప్రార్థన చేసి దుష్టుడా తొలగిపో, దుష్టుడా నశించిపో అని ప్రార్థన చేయట్లేదు. అప్పుడు వాళ్ళు దేవుడు మాలో నుంచి ఎలాగ ప్రార్థన ఎలాగ పని చేయటం ప్రారంభిస్తారు. తర్వాత మనం చూస్తే వాళ్ళు ఐక్యపరచు ఆత్మ వచ్చి
ఎలా పనిచేయటం ప్రారంభించారంటే ఒక చేత్తో తాపి పట్టుకున్నారు, ఒక చేత్తో కత్తి పట్టుకున్నారు, లిటరల్గా ఆయుధాలు పట్టుకున్నారు. ఆయుధాలు పట్టుకుని ప్రొటెక్షన్తో మేము పనిచేయాలి. ఇప్పటి వరకు ప్రొటెక్షన్ లేకుండా పనిచేస్తుంటే దాన్ని ఆపేస్తున్నారు, దాడి చేస్తున్నారు, భయపెడుతున్నారు. కానీ వన్స్ మా చేతిలోకి ఎప్పుడైతే ప్రొటెక్షన్ కత్తి వచ్చిందో ఒక చేత్తో పనిచేస్తున్నారు. ఒక ఆయన పనిచేస్తున్నాడు, ఒక ఆయన ఆయుధాలు పట్టుకుని ఉంచున్నాడు. ఇక పనిచేసే ఆయన ఇంకెవరు ఆపేది లేదు. దేవుని పనిచేసే విధానం అన్నిసార్లు మనం అనుకున్నట్టు ఉండదు కదా. మనమేమనుకుంటాం, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసి తెల్లారేసరికి గోడ వచ్చేయాలి ప్రభు అనుకుంటాం కదా. ఆయన చేయగలిగిన దేవుడే, కానీ నీ ద్వారా జరిగించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఎరుకో గోడలు ఎలా కూలిపోయినాయో అలా కూలిపోవాలనుకుంటాం, కానీ దేవుడు అన్నిసార్లు ఒకేలా పనిచేయడు. ఆయన ఎరుకో గోడల విషయంలో కూడా ప్రజల ఆజ్ఞలు పాటించాకే కూలింది. ఇశ్రాయేలు ప్రజలు ఈ యొక్క గోడను, దేవుని మందిరం చుట్టూ ఉండే ప్రాకారములు కట్టబడేటప్పుడు ఆయన ఫార్ములా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకసారి ఎప్పుడైతే వారిలోకి దేవుని వాక్యం వచ్చిందో, ఐక్యపరిచి ఆత్మ వచ్చిందో, పని ముందుకు వెళ్తుంది. నీ ఇంట్లో ఏ పని ఆగిపోతుందో, నీ జీవితంలో ఏ పని ఆగిపోతుందో, ఐక్యపరచు ఆత్మ లేనప్పుడు, దేవుని వాక్యానికి దూరం అయినప్పుడు అన్ని అవరోధాలే, అన్ని ఆటంకులే, అన్ని అనుమానాలే, అన్ని ఇబ్బందులే. ఎదరికి కుదరట్లేదు, పని ముందుకు వెళ్ళట్లేదు, అన్నీ ఉన్నాయండి అనుకుంటున్నాం, 5 ఏళ్ల నుంచి అనుకుంటున్నామండి, పని ముందుకు వెళ్ళట్లేదు. కారణం ఏంటో తెలుసా? ఐక్యపరచు ఆత్మ లేకపోవటం. ఎప్పుడైతే ఐక్యపరచు ఆత్మ వచ్చిందో పని చేయటం అనేది ప్రారంభించాను. 8వ అధ్యాయం 9వ వచనంలో, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 9. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని 7వ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడైన శాస్త్రియు, యజ్రాయు జనులు బోధించి లేవీయులు, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినం మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ దినమని ప్రజలతో చెప్పారు. మీరు బాధపడదయా, జరిగి పని జరిగించండి, మీరు ఆనందించండి, దుఃఖపడే సమస్య లేదు ఇక్కడ. పిల్లలు గమనించండి, దేవుడు పనిచేసే విధానం ఎలాగుంటుందయ్యా అంటే చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ విషయంలో మనం చూసేటప్పుడు దేవుని సన్నిధి మనం పొందుకునేటువంటి క్రమంలో జరిగే మార్పులు కొన్నిటిని చూస్తే, ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి అన్నారు. ఈ విషయాన్ని గమనిస్తే దేవుని అనుగ్రహము ఆనందం ఇస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని అనుగ్రహం ఆనందం ఇస్తుంది, ఆనందము బలాన్ని ఇస్తుంది. ఈ సీక్వెన్స్ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏం జరుగుతుంది? దేవునిలో ఆనందం వస్తే మీరు బలంగా ఉంటారు కదా. మనిషి ఓడిపోవటానికి, బలహీనపడటానికి ఓన్లీ రీజన్ ఏంటో తెలుసా? మనలో ఉండే అనుమానం కదా. ఈరోజు డాక్టర్లు కూడా ఏమంటారు? నీకేం కాదు, ముందు ధైర్యంగా ఉండడం నేర్చుకో. అంతేనా? అనుమానాల పక్కన పెట్టేసేయి, ధైర్యంగా ఉండడం నేర్చుకో. దేవుని యందు ఆనందించటం వల్ల బలాన్ని పొందుకుంటారు. ఈ మాట ఎందుకు చెప్పుకుంటున్నామంటే, చాలామంది ఆనందించకపోవటం వలన బలహీనులు అవుతున్నారు. ఇక్కడ చూడండి, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియనీయుడి. మీలో ఆనందం అందరికీ కూడా తెలియపడాలి కదా. నువ్వు విచారంగా ఉంటావు, ఎవరికి కనపడకూడదు. నువ్వు దుఃఖం ఎవరికి కనపడకూడదు. నీ ఏడుపు ఎవరికి కనపడకూడదు. అలాగని బెడ్రూమ్లోకి వెళ్ళి ఆడవమంటారా, బాత్రూంలోకి వెళ్ళి ఆడవమంటారా అంటే ఎక్కడా ఆడవద్దు. ఆడవలసిన పని లేదంటున్నాడు ఆయన కదా. మీరు రహస్యంగా, చాలామంది అంటారు, నేను రహస్యంగా ఎంత ఏడుస్తున్నానో, ఎంత దుఃఖపడుతున్నానో ఆ పని చేయొద్దంటున్నారు అపోస్తుడైన పౌలు గారు. మీరు ఎల్లప్పుడూ ఆనందించండి. కారణం ఏమిటో తెలుసా? దేవుడు మీతో ఉన్నాడని తెలుసుకుని ఆనందించుడి. కష్టంలో కూడా ఆయన నాతోనే ఉన్నాడని తెలుసుకుని ఆనందించుడి. చాలామంది దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు, నా ప్రార్థన ఆలకించట్లేదు, ఇదిగో నేను దుఃఖంతో ఉన్నాను, విచారంతో ఉన్నాను, అందుకే అంటున్నాను. చూడండి, మీ సహనము సకల జనులకు తెలియపరచుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. మీ బలం ఏంటిప్పుడు? మీ ఆనందం ఏమిటిప్పుడు? ప్రభు నాతో ఉన్నాడు అనేది ఆనందం. కష్టం ఉన్నప్పుడు దేవుడు నాతో ఉంటే ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటానన్న ఆనందం, ఎన్ని సమస్యలైనా ఫేస్ చేస్తానన్న ఆనందం. నీ స్ట్రెంగ్త్ ఏంటంటే నాతో దేవుడు ఉన్నాడు. ఇది మీలో ధైర్యాన్ని కలిగించాలి. కీర్తనకారుడు 5వ సంకీర్తన 11లో అంటున్నారు కదా, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. చూడండి, అంటే ఈ మాట ఎలా చెప్పాలి అంటే, నిన్ను ఆశ్రయించువారు అన్నారు కదా.
నీతో మేలు పొందుకున్నవారు కాదు, నీ దీవెనలు పొందుకున్నవారు కాదు. వన్స్ దేవుని ఆశ్రయిస్తేనే సంతోషం. నీవే వారిని కాపాడుదువు గనక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ప్రియులారా, ఏం చేయాలటండి? ఆనందధ్వని చేయాలి. ఎప్పుడూ ఆనందించాలి, రోదన ధ్వని కాదు కదా. చాలామంది వారి జీవితాల్లో ఆనందధ్వని చేయరు. ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు విచారమే, ఎప్పుడు కన్నీళ్ళే, ఎప్పుడు ఆకలే. కానీ దేవుని ఆశ్రయించే వారు ఎలా ఉండాలండి? ఈరోజు నువ్వు ప్రార్థించడం మొదలు పెడితే నీ జీవితంలో ఆనందం ఉండాలి. దేవుని సన్నిధికి రావటం మొదలు పెడితే నీ జీవితంలో ఆనందం ఉండాలి. కొంతమంది అంటారు, సమస్యలన్నీ తొలగిపోయాక అప్పుడు ఆనందిస్తాను. కాదు కాదు, దేవుని ఆశ్రయించి వారందరూ కూడా సంతోషించాలి. నీవే వారిని కాపాడువాడు గనక వారు నిత్యము ఆనందధ్వని చేయాలి. ఆయన కాపాడతాడని నువ్వు నమ్మితే ఆనందంగా ఉండాలి. చూడండి, 16వ సంకీర్తనలో కూడా 11వ చరణంలో అంటున్నారు. 16వ సంకీర్తన 11వ చరణం, జీవమార్గమున నీవు నాకు తెలియచేసేదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. దేవుని సన్నిధికి వచ్చావు, సంతోషంగా ఉండడం ప్రారంభించు. దేవుని సన్నిధికి వచ్చావు, ఆనందించటం ప్రారంభించు. విచారం వద్దు, దుఃఖం వద్దు. ప్రియులారా, గమనించండి, ఇలాగ ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుంటున్నామో, దేవుడు మనతో ఉన్నారు అని చెప్పటం ఆనందమైతే, ఆ ఆనందమే నీ బలంగా మార్చబడుతుంది. నీలో దుఃఖం అనేది తొలగించబడుతుంది, విచారం తొలగించబడుతుంది. ప్రియులారా, గమనించండి. ఇక ప్రభువును ఆనందించటం అనేటువంటి విషయంలో అర్థం చేసుకుంటే, ప్రభు మన జీవితంలో ఎప్పుడైతే పని చేస్తున్నాడని తెలుసుకుంటున్నామో అప్పుడే నీలో కలిగే నూతన బలం. దేవుడు నాతో పని చేస్తున్నాడు, ఆయన చాలా చురుగ్గా ఉన్నాడు. పరిస్థితులు కంటికి కనిపించేంత యాక్టివ్గా లేవు, పాజిటివ్గా లేవు, సానుకూలంగా లేవు, కన్ఫ్యూజన్గా ఉంది. కానీ నా ప్రభు చాలా యాక్టివ్గా ఉన్నాడు, ఆయన నడిపిస్తున్నాడు అని ఎప్పుడైతే ఆ రియలైజేషన్, ఆ పరిస్థితికి వస్తున్నావో స్ట్రెంగ్తన్ అవుతావు. అప్పుడే నీలో విచారం తొలగించబడుతుంది. విచారాలన్నీ తొలగిపోయాక, కష్టాలన్నీ తొలగిపోయాక నేను సంతోషంగా ఉంటాను అనుకోవటం తప్పు. ఈరోజేను సంతోషంగా ఉండాలి. ఎందుకని? ప్రభు నాతో పని చేస్తున్నారని నేను ఎరుగుదును అనే నమ్మకం నీలో ఉంటాయి. ప్రభు నన్ను విడిచిపెట్టలేదు అని నమ్మకం నీలో ఉన్నట్లయితే నీలో నమ్మిక, ధైర్యం అనేది కలుగుతుంది. అలాగున ఎప్పుడైతే దేవుని కృపను మనం పొందుకుంటున్నామో దేవుడు మనల్ని నడిపించేటటువంటి దేవుడు. కనుక ప్రియులారా, ఇక్కడ మరొక చిన్న 3 విషయాలు నేను మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని కృప పనిచేసేటప్పుడు మనము చేయవలసినటువంటి మరికొన్ని ఆత్మీయ పాఠాల్లో మనము స్పందించేటటువంటి 3 రకాలైనటువంటి అంశాలను మనం చూసినట్లయితే, దేవుడు నాతో పనిచేస్తున్నాడు అనేటువంటి భావమే మనల్ని నడిపించినట్లయితే, ప్రభు సహవాసం కలిగి ఉండటం అంటే ఇది పరిపూర్ణంగా మనం ప్రజల మధ్య నటించడం కాదు. ఈరోజు కొంతమంది మనం చూస్తూ ఉంటాం, వేదికల మీద వారి జీవితాల్లో జరిగినా జరగకపోయినా ఏదో ఒక నటన, అప్పటికప్పుడు ఒక పబ్లిసిటీ స్టంట్లాగా ఉంటూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నువ్వెక్కడున్నా, నీ బలహీనతలో ఉన్నా నువ్వు ఆనందించడం నేర్చుకోవటమే. ఎందుకంటే దేవుడు నన్ను బలపరుస్తున్నారు. స్ట్రెంగ్తన్. అపోస్తుడైనటువంటి పౌలు తన యొక్క శరీరము నలగొట్టబడింది. మనందరికీ తెలుసు, ఈ ఏదైనా నేర పరిశోధనలో జరిగేటప్పుడు అతని నుంచి నిజం రాబట్టడానికి పోలీసులు 3rd డిగ్రీ ఉపయోగిస్తారు. 3rd డిగ్రీ ఉపయోగిస్తే చాలా తీవ్రమైన గాయాలు లోనవుతారు. ఈ తీవ్రమైన గాయాలు, పైకి గాయాలు మానినా కూడా వారి జీవితంలో ఎప్పటికైనా సరే నొప్పి ఉంటానే ఉంటుందట కదా. ముఖ్యంగా మోకాళ్ళు, వెనుపూస ఇవన్నీ గాయపడి చాలా బలంగా కొట్టడాన్ని బట్టి అపోస్తుడైన పౌల్ని ఎన్ని రకాలుగా కొట్టారో రోమా సైనికులు లెక్కలేని సార్లు కొట్టేశారు. ఒకటి తక్కువ 40 దెబ్బలు ముమ్మారు కొట్టారట ఆయన్ని. ఒకసారి కొడితేనే మనిషి బ్రతకడం. అలాంటిది 3 టైమ్స్ ఫేస్ చేశాడు ఆయన. ఇది కాకుండా రాళ్లతో కొట్టబడ్డాడు, అనేక సార్లు హింసింపబడ్డాడు. శరీరం ఎలా ఉంటుందో చెప్పండి ఒక మాటలో చెప్పాలంటే. అన్ని దెబ్బలు తిన్న తర్వాత, అన్ని గాయాలు అయిన తర్వాత శరీరం దేనికన్నా పనిచేస్తుందో చెప్పండి. కానీ ఆయన అంటున్నాడు కదా, ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి. ఇది నిజమైన ఆనందం. ఈ గాయాలు ఎలాగే ఉన్నాయి ప్రభువా, ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే, అయ్యా నా శరీరంలో ముళ్ళు ఉంది అని అంటే
నా కృప నీకు చాలును. ఆనందించు. సకల జనులకు తెలియపరచవలసిన విషయం ఏమిటంటే, నీకుండే సమస్య కానీ, ఇబ్బందే కానీ, మరొకటే కానీ, నువ్వెప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. రెండవది, ఎంత ఆనందంగా ఉండాలి అంటే, నీ నుంచి నీ ఆనందము మరొకరికి పొంగి పొరలాలట. నీ నుంచి నీ ఆనందము మరొకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఉదాహరణకి, నువ్వు ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉన్నావు, కుటుంబంలో బలహీనత ఉన్నప్పుడు నీ కుటుంబానికి నువ్వు ధైర్యం చెప్పటం నేర్పించాలి, ఆనందించటం నేర్పించాలి. ప్రభు మనతో మన ఇంట్లో ఉన్నాడని తెలియపరచాలి. నువ్వు కుమిరిపోతే, ఒకవేళ బాధ్యత కలిగిన కుటుంబ యజమానురాలుగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు తెలియపరచవలసిన విషయం ఏమిటంటే, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మన ఇంట ఉన్నాడు, దేవుడు నడిపిస్తున్నాడు. నిరీక్షణ కలిగి ఉందాం. హోప్, నిరీక్షణ, విశ్వాసం. ఎప్పుడు కృంగిపోవద్దు. నువ్వు కృంగిపోయి, నువ్వు బలహీనపడిపోయి పిల్లల్ని, ఇంట్లో వాళ్ళని భయపెట్టేసేసి, చాలామంది చూడండి, కష్టం వచ్చినప్పుడు చాలామంది స్నేహితులు, బంధువులు వస్తూ ఉంటారు. ఇదిగో ఇలాంటి బలహీనత ఉందంటే ఏదో జరిగింది, ఎవరో ఏదో చేశారు, మీరేదో చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. ద ఫస్ట్ డైలాగ్ నువ్వు చెప్పాల్సిన విషయం ఏంటంటే, నా ప్రభు నాతో ఉన్నాడు, నీ ధైర్యం ఉన్నాను, మీరు వెళ్ళండి. మీరు నాకు ఇలాంటి రాంగ్ గైడెన్స్ ఏమీ అవసరం లేదు, ఎందుకంటే నా ప్రభు నాతోనే ఉన్నాడు. పరిస్థితులు లోకరీతిగా కనిపించడానికి విభిన్నంగా కనిపిస్తున్నాయేమో కానీ నా ప్రభు నాతోనే ఉన్నాడు. చాలామంది అనవసరమైన జాలి చూపిస్తూ ఉంటారు మనల్ని. అయ్యయ్యో ఇలా ఉన్నారా, అలాగవుతుందా, పట్టుకున్నదంతా బంగారం అవ్వట్లేదా, మీరు ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఇదిగో ఇంటి ముందు గోడ కట్టారు, అప్పటి నుంచి మీకు ఎలాగైపోయింది కనుక గోడ తీసేయండి ముందు అర్జెంటుగా, ఇక్కడ బాత్రూమ్ ఉండకూడదు, ఎందుకు కట్టారు, అందుకే కష్టాలన్నీ ఇది తీసేయండి అంటూ ఉంటారు. కానీ చెప్పవలసిన విషయం ఏంటో తెలుసా, నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నాతోనే ఉన్నాడు, నేను ధైర్యంగా ఉంటాను, మీరేమీ ఆధారపడక్కర్లేదు. నిరీక్షణ కలిగింది కదా. కొంతమంది పెళ్ళిళ్ళు అయ్యాక అనవసరంగా వాళ్ళకి వచ్చిన కష్టాలన్నీ కొత్తగా వచ్చిన కోడల మీద దోసేస్తూ ఉంటారు. ఇదిగో ఈ కోడలు వచ్చింది, మీ ఇల్లంతా పాడైపోయింది, ఇక దరిద్రం పట్టుకుంది మీకని. అప్పుడు చెప్పాలి, నా ప్రభు నాతో ఉన్నారు. ఇలాంటి మాటలు నేను నమ్మను కదా. కోడలు వచ్చింది, అల్లుడు వచ్చాడు, ఈ పెళ్ళి అయ్యాక ఇలాగైపోయింది, ఇవన్నీ కూడా మీ బలహీనత మీద చేసేటువంటి దాడి, అపవాది చేసే దాడి. అప్పుడే మీ 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 సంతోషము సకల జనులకు తెలియపరచాలి. రైట్, మేము సంతోషంగానే ఉన్నాం, మాకు దుఃఖమేమీ లేదు, ఏదో శోధన వచ్చింది, ప్రభు ఎదుట మా విశ్వాసాన్ని కనబరుచుకుంటాం, మేము సంతోషంగానే ఉన్నాం, మేము దుఃఖంగా ఉన్నామని మీకెవరు చెప్పారు, మేము ధైర్యంగా ఉంటాం. అలా మీ నుంచి మీ సంతోషము ఇతరులకు వెళ్ళాలి. కనుక ఇలా ఎప్పుడైతే ప్రభునందు ఆ ఆనందాన్ని వదులుకోకుండా ఆనందిస్తూ ఉన్నారో, ఒకానొక రోజుకి మరలా దేవుడు నిన్ను లేవనెత్తి అనేకులు ఎదుట, మనం ప్రారంభంలో అనుకున్నాం, యెహోషువ సమయం వచ్చాక దేవుడు ఏం చేశాడు, అంతటా ఆ ఇశ్రాయేలు ప్రజల ముందు దేవుడు యెహోషువను హెచ్చించుట మొదలుపెట్టెను. నీ కుటుంబంలో దేవుడిని హెచ్చిస్తారు, నీ గ్రామంలో దేవుడిని హెచ్చిస్తారు, ఎక్కడ పని చేస్తున్నావో అక్కడే హెచ్చిస్తారు. ఈ లోపుగా నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా, ప్రభు ఏ రీతిగా పని చేస్తారో తెలుసుకో, వాక్యాన్ని ధ్యానించు, ఆనందించటం ప్రారంభించు. దేవుడు తన గొప్ప కార్యాన్ని నీ జీవితంలో జరిగించడం చూస్తావు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.